ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ మాత్రం ఇంకొక 1 వీక్ నేను ట్రెండింగ్ అయినా నేను వింతగా ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, అల్లు అర్జున్ కేసు గురించి ఏది ఉంటే అది ప్రతి దాని గురించి మాట్లాడు. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రికార్డ్స్ కొట్టిన దాని గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా అసలు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చూసుకుంటే అందరూ కూడా అన్ని కోట్లు ఇన్ని కోట్లు చాలా తక్కువ సమయంలో వచ్చి అందరూ కూడా అనుకున్నారు, ఓకే ఒప్పుకోవచ్చు, కాకపోతే ఏ విధంగా వచ్చాయని దాని గురించి ముఖ్యంగా ఆలోచించాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. పుష్ప 2 కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డు సృష్టించింది, ఓకే ఒప్పుకుంటాం, కానీ టికెట్ల రేట్లు కూడా అంతే భారీగా పెంచారు కాబట్టి కలెక్షన్స్ వచ్చాయి, అందులో ఏమాత్రం కూడా లేదు. కాకపోతే అన్ని సినిమాల లాగా నార్మల్ రేట్లు పెంచి ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించి ఈ రేంజ్లో రికార్డులు బద్దలు కొడితే అప్పుడు ఓకేరా, ఇది ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టిందని అనుకోవచ్చు. కానీ మీరు టికెట్లు అసలు ఇంతవరకు ఏ సినిమా కూడా లేనంత టికెట్ల హైక్ ఇచ్చి ఇంత భారీగా టికెట్లు పెంచినందుకే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి ఇంత తొందరగా, లేకపోతే రాకపోయిండే అనే విధంగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా అనుకోవచ్చు, లేకపోతే ఇది నార్మల్ గా చెప్తున్నట్టు కూడా అనుకోవచ్చు. నిజానికి ఇక్కడ వ్యతిరేకంగా అనేది మనం పక్కకు పెడితే ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలకి మనం దేవరాకి తీసుకోవచ్చు, దేవరాకి తెలంగాణలో హైక్ ఎక్కువ వచ్చింది, ఆంధ్రలో తక్కువ వచ్చింది. కానీ ఈ సినిమాకి రెండుట్లలో అటు తెలంగాణలో హైక్ ఇచ్చారు, అటు ఆంధ్రలో హైక్ కాదు, ఇక్కడ మొత్తం హైక్ ఉంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే అక్కడ మనకు బాహుబలి ఇంతవరకు రికార్డ్ బ్రేక్ చేయాలని అనుకున్నారు, బాహుబలి 2 కూడా ఇంత ఈ రేంజ్ లో టికెట్లు లేవు. బాహుబలి 2 అసలు టికెట్స్ హైకే లేకుండా అప్పట్లో ఇది ఒక ట్రెండ్ లేదు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ కి అప్పట్లో ఒక 1000 రూపీస్, 1000 కూడా చాలా ఎక్కువ, ఐ గెస్ 400 to 600 ఉండే అనుకుంటా. అది కూడా చాలా కష్టం మీద ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్. అది అట్లా ఆ సినిమా రికార్డ్స్ అంటే అట్లా ఉండాలి. నార్మల్ రేట్ ఉన్నప్పటికీ కూడా 250 నార్మల్ రేట్లు ఉన్నప్పటికీ కూడా ఆ రేంజ్ లో కలెక్షన్ సాధించి అది రికార్డులు బద్దలు కొట్టింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు పుష్ప 2 విషయంలో ఏం జరిగిందంటే వీళ్ళు టికెట్ల హైక్ విషయంలోనే విపరీతంగా పెంచేశారు, భారీగా. ఒకటి 9:30 షో కూడా ఉండే నైట్, దాని వల్ల కూడా బెనిఫిట్ అయింది. దాని తర్వాత 1:30 AM షో, 7 o'clock అట్లా వీళ్ళకి ఒక 8 షోస్ మంచిగా పడ్డాయి కాబట్టి వాళ్ళకంటూ ఒక బెనిఫిట్ అది ఖచ్చితంగా. మిగతా సినిమాలకి త్రిబుల్ ఆర్ కి అయితే ఫస్ట్ డే ఐ గెస్ 7 shows 6 shows ఇచ్చారు అంతే. కలికి కూడా అంతే, దీనికి ఒక షో ఎక్కువ పడ్డది. లేదు 9 షోస్ ఉన్నాయి, ఒకటే వన్ డే 9 షోస్ సో మరి 9 షోస్ అంటే ఖచ్చితంగా 2 షోస్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి అనుకో. సో ఆ విధంగా అంత భారీగా పెడితే ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి, ఎందుకు రావనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు అల్లు అర్జున్ గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, ఈ కేసు గురించి, వాళ్ళ అన్నగారి గురించి, అంటే అన్ని విధాలుగా ఈ ప్రెస్ మీట్ లో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో అక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగిందో, సో అక్కడ కారణాలు ఏంటి, దీనివి అంటే అల్లు అర్జున్ తప్పు కాదు, అక్కడ గవర్నమెంట్ది తప్పు కాదు, గవర్నమెంట్ చేయాల్సిన పని వాళ్ళు చేశారు, ఈయన కూడా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక హీరో అన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళి అందరికీ రోడ్ షో చేశాడంటే వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సి ఉంటుంది.